హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్, చల్లచల్లని వాతావరణంలో ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తుంది కదా. ఈవినింగ్ స్నాక్స్ కోసం నేనైతే ఈరోజు సొరకాయ అప్పాలు అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. వీటిని సొరకాయ గారెలు అని కూడా అంటారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారు. నేను ఇలా లేతగా ఉన్న సొరకాయలను అయితే తీసుకున్నాను. చిన్న సైజువి 2 తీసుకొని పైన తొక్క తీసేసి మిగతాదంతా ఇలా గీరుకొని పక్కనైతే పెట్టుకున్నాను. ఈ సొరకాయ తురుముకి కావాల్సిన పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ అయితే పట్టుకున్నాను. మిక్సీ పట్టుకొని ఈ సొరకాయ తురుములో వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లి పొరక అంటాం కదా, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులోనే కొన్ని నువ్వులు అయితే వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలనుకుంటే శనగపప్పు ఒక 1 అవర్ ముందే నానబెట్టుకొని వేసుకోవాలి. మా పిల్లలు శనగపప్పు తినారనేసి శనగపప్పు అయితే వేయలేదు, ఓన్లీ నువ్వులు ఒకటే వేశాను. పక్కా కొలతలతో చెప్పాలి అంటే 1 కప్పు సొరకాయ తురుముకి 3 కప్పుల బియ్యపిండి అయితే పడుతుంది. ఇది కరెక్ట్ క్వాంటిటీలోనైతే సరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. బియ్యపిండి వేసిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము, బియ్యపిండి ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం ఈ సొరకాయ తురుముతోనే కలిసిపోతుంది. కొంచెం గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకొని పిండి అయితే మొత్తం కలుపుకున్నాను. పిండి మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా స్మూత్గా ఉంటే సరిపోతుంది. ఇలా ఒక ముద్దలాగా చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ అప్పాలు చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని వేడవనివ్వాలి. ఆయిల్ వేడయ్యేంత వరకు మనం అప్పాలు అయితే చేసుకోవాలి. ఇలా ఒక కవర్ని కానీ లేదంటే ఆయిల్ ప్యాకెట్ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో అప్పనైతే ఒత్తుకోవాలి. ఒత్తుకొని మధ్యలో ఒక రంధ్రం అయితే చేసుకొని ఆయిల్లో వేసుకోవడమే. ఒక వాయికి సరిపడా అప్పాలు వేసుకోవచ్చు, లేదంటే దాని తర్వాత ఒకటైతే వేసుకోవచ్చు. ఒకటి పైనకి తేలిన తర్వాత ఇంకొక అప్పనైతే వేసుకోవాలి, లేదంటే ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఒక సైడ్కి నెమ్మదిగానైతే తిప్పుకోవాలి. అన్నీ ఇలానే చేసుకుంటే సరిపోతుంది. ఇలా సొరకాయ అప్పాలని చాలా ఈజీగా అండ్ సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు. 10 నుంచి 15 నిమిషాలలో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ సొరకాయ గారెలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నట్టయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గానైతే ఉంటాయి. ఇలా డీప్ ఫ్రై వద్దు అని అనుకుంటే నార్మల్గా ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసుకొని అలా కూడా కాల్చుకోవచ్చు. చాలా బాగుంటాయి. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.